వాస్తవంగా రకరకాలైనటువంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి తెర మీద ఏది మార్పులు చేర్పులు చేస్తుంటుంది. ఇందులో ఇది ఒక కేవలం ప్రచారమే, వాస్తవం కాదా అన్నటువంటిది 4 రోజులు పోతే కానీ తెలియదు. అందులో విజయవాడ పార్లమెంట్కి జోగి రమేష్ని పెడతారని, విజయవాడ తూర్పుకి దేవినేని అవినాష్ని కన్ఫర్మ్ చేశాను, విజయవాడ పశ్చిమకి నిమ్రా కాలేజీ అధినేతను పెడుతున్నారని, తిరువూరికి రక్షణ నిధి, గన్నవరంకి వల్లభనేని వంశీ, పెనమలూరుకి కొలుసు పార్థసారథినే, పామర్రు మారుమూడి విక్టర్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్, పెడన ఉప్పాల హారిక, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి అన్నటువంటి పేర్లు కనబడుతున్నాయి. ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే పామర్రు అనిల్కి మంచి పేరే ఉంది, అతన్ని మారుస్తారన్నటువంటిది సందేహమే. పెడన ఉప్పాల హారిక అంటే ఈయన్ని జోగి రమేష్ని అక్కడి నుంచి మారుస్తున్నట్టు, ఆయనకి మైలవరం ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. మరి ఎంపీగా పెడతారా అన్నటువంటిది సందేహం. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల ఇప్పుడు దగ్గరగా 200-300 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు తెలుగుదేశం తరపు రెడీలో ఉన్నటువంటి అప్పుడు పెద్దగా ఖర్చు పెట్టలేడు జోగి రమేష్. మరి తను ఎట్లాగా ఇస్తారో, అందులో బీసీకి ఫస్ట్ టైం అవుతుంది నిజమా అన్నది. సరే, విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ కన్ఫామ్, నో డౌట్. పశ్చిమంలో కూడా వెల్లంపల్లె నిమ్రాన అనేటువంటిది, ఎందుకంటే అక్కడ వీళ్ళు కనుక జనసేన తీసుకుంటే పొత్తు అక్కడ నగరాల తరపున ఇస్తారు కాబట్టి అప్పుడు యువతల పక్కన ముస్లింలకు ఇవ్వాలన్నటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి అక్కడ ఇవ్వచ్చు. తిరువురు రక్షణ నిధి ఓకే, గన్నవరం వంశీ ఓకే, పెనమలూరు పార్థసారథి కూడా ఓకే. బట్ ఫైనల్గా జగన్ ఏం చేస్తారో చూడాలి.